అందరికీ నమస్కారం. నేను మీ భాస్కర్. వెల్కమ్ టు వైబిఆర్ ఎడ్యుకేషన్ తెలుగు. మరి ఈరోజు వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్కి సంబంధించిన న్యూస్ బాగా చక్కర్లు కొడుతుందండి. మరి ఈ న్యూస్ని చూసి చాలామంది అభ్యర్థులు అయితే కాల్స్ మెసేజ్లు చేశారండి. సో ఇది నిజం కాదంటే, సో ఆల్రెడీ మేడం గారి పేరునైతే వెళ్ళిందండి సీఎం ఆఫీస్కి. సో మ్యాక్సిమం ఖరారైనట్టే ఉందండి. మరి ఈ యొక్క ఎగ్జామ్ ఎప్పుడు జరగబోతుందని చెప్పి అభ్యర్థుల్లో కాస్త గందరగోళంగా ఉందండి. సో దీనికి సంబంధించి ఒక విశ్వసనీయ సమాచారం అయితే నా దగ్గర ఉందండి. సో ఈరోజు మీకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తానండి. మరి షేర్ చేసే ముందు మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాలండి. ఆల్రెడీ మనం యూట్యూబ్ ఛానల్లో చెప్పడం జరిగిందండి. ఈ మధ్య కాలంలోనే మనం వైబిఆర్ అకాడమీ యాప్ని అయితే ప్రారంభించామండి. మరి అభ్యర్థులందరి కోరిక మేరకు మొట్టమొదటిగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి టెస్ట్ సిరీస్ని అయితే ప్రారంభించాం. మరి ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏవైతే కరెంట్ అప్డేట్స్ ఉంటాయో కరెంట్ అప్డేట్స్ని ప్రత్యేకించి టెస్టుల మాదిరిగా కండక్ట్ చేసి తరచుగా సిలబస్ను కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో ఒకసారి మీరు సెప్టెంబర్ మంత్ది ఫ్రీ టెస్ట్ని అయితే కండక్ట్ చేయడం జరిగిందండి. ఒకసారి మీరు టెస్ట్ని చూసి కొనండి. టెస్ట్ నచ్చకపోతే కొనకండి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ అంతా ముందు వీడియోలో తెలియజేశానండి. ఒకసారి చూడండి, ఒకసారి ఎగ్జామ్ రాయండి. రాసిన తర్వాత మీకు నచ్చినట్లయితే పర్చేజ్ చేయండి. ఎందుకంటే మీకే చెప్తా కాబట్టి ఎక్కడైతే క్వాలిటీ క్వాంటిటీ రెండు అయితే ఉంటాయో అక్కడే తీసుకోండి మిత్రులారా. సో ఇదండి ఈ విషయం. ఇప్పుడు మాట్లాడదామండి, కంటెంట్లోకి వెళ్ళిపోదామండి. సో మనకి ఏపీపీఎస్సీ చైర్పర్సన్గా అనురాధ మేడం గారిని అయితే సీఎం కార్యాలయం ఆఫీస్ని తమ ఫైల్ అయితే పంపించడం జరిగిందండి. సో ఈ మేడం గారి పైన శ్రీ నారా లోకేష్ గారు కూడా సానుకూలంగా ఉన్నారండి. సో మ్యాక్సిమం ఈ మేడం గారు ఏపీపీఎస్ చైర్మన్గా ఖరారైనట్టే కనిపిస్తుందండి. మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుందంటే, నాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారంగా 90 రోజులు అంటే డిసెంబర్ లాస్ట్లో కానీ జనవరి ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో పరీక్ష అయితే పక్కగా పెట్టేస్తారండి. జాబ్ క్యాలెండర్కి దీనికి ఏమాత్రం కూడా సంబంధం లేకుండా ఈ ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారండి. సో మిత్రులారా, ఎవరు కూడా ఇంకా ఎవరైతే ప్రిపరేషన్ అయితే ఇంకా ఆపున్నారో ప్రిపరేషన్ ఇంకా కంటిన్యూ చేయండి మిత్రులారా. కష్టపడండి. ఎందుకంటే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మళ్ళీ రావాలంటే చాలా కష్టం. ఎన్నాళ్ళు వెయిట్ చేసాం. ఈ 90 రోజులు కష్టపడి మీ యొక్క గమ్యస్థానాన్ని చేరుకోండి. సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను మిత్రులారా. సో ఇదండి, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఆల్రెడీ ఫ్రీ టెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు కంటెంట్ దగ్గర క్లిక్ చేస్తే ఈ టెస్ట్ కనిపిస్తుంది. ఒకసారి రాసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరైతే అస్సలు ఈ యొక్క లేజీ పడద్దు. ఇంకా ఎవరైతే ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారో వారు కూడా ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తే మంచిదని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.